తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై తన పీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగలేనని చెప్పారు. వాస్తవం పాప ఆయన కూడా మంత్రి పదవి ఆశించినట్టున్నారు, లేదా ఇంకేదైనా ఆశించినట్టున్నారు. ఇప్పుడు 2 మంత్రులు ఉన్నారు, 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. డిఎంకే కూటమి నుంచి బయటకు కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. ఐయుఎంఎల్ కూడా డిఎంకే కూటమి నుండి వచ్చేసింది. ప్రస్తుతం కమ్యూనిస్టులు ఇంకా డిఎంకే కూటమిలో ఉంటూ విజయ మంత్రివర్గంలో ఉన్నారు. సిపిఐ, సిపిఎం. బీసీకే కూడా అట్లాగే ఉంది. అంటే డిఎంకే కూటమిలో ఉంటూ యువతలకి, ఐయుఎంఎల్ మాత్రం మేము అసలు డిఎంకే కూటమిలో లేవని చెప్పేసి, కాంగ్రెస్ కూడా డిఎంకే కూటమిలో లేవని చెప్పేసి. మరి ఏ కారణంగా రాజీనామా చేశారని తెలియదు, కానీ రాజీనామా అయితే చేసినట్టు ప్రకటించారు. తద్వారా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలలో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీలో డిస్ప్యూట్ ఏమన్నా బిగినైందా, ఏది అధిష్టానానికి డిఎంకే కూటమికి మధ్యన, అంటే డిఎంకే కూటమి మధ్యన ఎప్పుడో డిస్ప్యూట్ బిగినైంది. డిఎంకే కూటమికి అనుకూలంగా ఆయన రాజీనామా చేశాడు ఏంటన్నదే డౌట్.